హాయ్ అండి. ఈరోజు పెద్దవాళ్ళు బ్లౌజు ఈ మెథడ్లో కుట్టుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. నేను వచ్చి 20 నిమిషాల్లో కుట్టేసినాను. ఇప్పుడు చూద్దాం. వీడియో తీసుకుంటూ 20 నిమిషాలు లేకుంటే 15 నిమిషాల్లో కుట్టేయచ్చు పెద్దవాళ్ళ బ్లౌజు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బిగినర్స్ కూడా చూడండి, ఒక్క తూర్ చూస్తే పెద్దవాళ్ళది, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కుట్టి ఇచ్చేయచ్చు. అవగారు కన్నా ఉంటే వాళ్ళకి కుట్టి ఇచ్చేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్ వేద్దాం. బ్యాక్ ఫోల్డ్ చేస్తున్నాను. కచ్చా వేసుకున్నాం కదా, ఇక్కడ ఘాటు గుర్తుకి అక్కడికి ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నాను. ఎమ్మింగ్ చేయట్లేదు. బ్లౌజ్ మొత్తం ఎక్కడ కూడా ఎమ్మింగ్తో పని లేకన్నా స్టిచ్ వేసేస్తాను మిషన్లోనే. చేయిలకి, నడుముకి, నెక్కి మొత్తం మిషన్లోనే కుట్టేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేస్తున్నాను. ఇది స్ట్రైట్ కటింగ్ చేసింది. ఇప్పుడు ఫ్రంట్లో ఓపెన్ చేసేద్దాం. ఫ్రంట్ ఓపెన్ చేసేసి ఇట్లా రిమూవ్ చేసేసి ఇప్పుడు కాజా పట్టి, ఉక్స్ పట్టి, ఇప్పుడు ఉక్స్ పట్టి కుడుతున్నాను ఈ సైడు. దీనిపైన ఇంకొక కుట్టు, ఫోల్డ్ చేసుకొని ఒక ఇంచు అగలము, ఇంకొక కుట్టు ఫినిషింగ్. ఇది అలాగే వదిలేస్తున్నాను. ఎక్స్ట్రా కచ్చా ఈ సైడ్ కాజా పట్టి కుట్టేసి తర్వాత రెండు లెవెల్గా పెట్టి చెక్ చేద్దాము. ఉక్స్ పట్టీకి వచ్చి టాప్ సైడ్ కుట్టుకొని ఉల్టాలో ఫోల్డ్ చేయాలి. ఈ ఉక్స్ పట్టీకి ఉల్టాలో కుట్టుకొని టాప్ సైడ్కి అనేది ఫోల్డ్ చేయాలి. కాజా పట్టీకి ఎక్స్ట్రా అనేది వదులుకోవాలి ఒక హాఫ్ నుంచి. ఉక్స్ పట్టీ వచ్చి బాడీ సమానంగా ఫోల్డ్ చేసేస్తాము. కాజా పట్టీకి వచ్చి ఎక్స్ట్రా వదలాలి. కవర్ కావాలి కదా, కవర్ అయిపోవాలి నీట్గా ఉక్స్ వేసినాక. అందువలన ఎక్స్ట్రా అనేది వదులుతాము ఒక ఇంచుకి. ఇప్పుడు చెక్ చేద్దాం. కరెక్ట్గా వచ్చేసింది. ఉక్స్ పట్టి, కాజా పట్టి అప్ అండ్ డౌన్ లేదు. ఇప్పుడు క్రాస్గా ఒక ఇంచు అగలము కట్ చేద్దాం. నెక్కి క్రాస్ పీస్ ఒక ఇంచు అగలం కట్ చేసుకొని జాయిన్ చేద్దాము. నెక్ చిన్నగానే ఉంది, ఒక 2 పీసులు అయితే చాలు. 2 పీసులు జాయిన్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఒక ఇంచి అగలం కట్ చేసుకున్నాను కదా, దాన్ని అర్ధానికి ఫోల్డ్ చేసి నెక్ కాడ ఈడ్చకన్నా ఇలా కుడతా వస్తున్నాను. అయిపోయింది. ఎక్స్ట్రా కచ్చా అనేది కట్ చేసి తర్వాత అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని తర్వాత నెక్ పీస్ అనేది ఇది కూడా ఫోల్డ్ చేసి కుట్టు వేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా ఒక కుట్టు వేయాలి. ఎడ్జ్లో మనం క్లాత్ అటాచ్ చేసినాం కదా, దానిపైన ఎడ్జ్లో ఒక కుట్టు వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసి ఇంకో ఫోల్డ్. ఇది ఎమ్మింగ్తో పని లేకుండా స్టిచ్ వేస్తానంటే కదా, ఎమ్మింగ్ చేయట్లేదు, అలాగే ఫినిష్ చేసేస్తున్నాను. చూడండి, లాక్కన్నా ఫ్రీగా తోసుకుంటా కుట్టు వేయాలి. అప్పుడే నెక్ ఫినిషింగ్ అనేది వస్తుంది. లూజ్ రాకన్నా నీట్గా కూర్చుంటుంది బాడీ ఫిట్టింగ్. ఇంకా డాట్స్ వచ్చి షోల్డర్ లెవెల్కి ఉండేట్లుగా చూసి డాట్ వేయాలి. ఇది ఫ్రంట్ డాట్ వేస్తున్నది. ఆ మెయిన్ డాట్ వేసి హార్మోల్ డాట్, ఆ డాట్ లెవెల్కి అనేది స్టిచ్ వేసుకోరావాలి. 2 డాట్లే వేస్తుండేది. చున్నీలా పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి 2 వేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత స్లీవ్ అటాచ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్టాల్సి వస్తుంది. అందువల్ల ఎక్స్ట్రా ఇంకా క్లాత్ అనేది జాయిన్ చేసుకునేదాం. ఇది 4 సైడ్లు 2 స్లీవ్లకి జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క స్లీవ్కి 2 సైడ్ చేయాలి, ఒకే సైడ్ చేయకూడదు. ఒకే సైడ్ చేసినామనుకో ఆ జాయిన్ చేసిండేది కుట్టు కనిపిస్తుంది. అందువలన మనం 2 సైడు చేసుకోవాలి జాయింట్లో, అప్పుడే నీట్గా వస్తుంది, కుట్లు కనిపించదు. ఇది 1 ఇంచు అగలము
ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫస్ట్ 2 పాయింట్లు ఫోల్డ్ చేసి దారాలు పోగులు పోతాయి కదా, అది కనిపించకుండా ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ 1 ఇంచు అగలానికి చూడండి ఇలా. ఇది కూడా కుట్టు అనేది వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇట్లా షేప్ అనేది కట్ చేసుకునేస్తే కరెక్ట్గా మనకు కావాల్సిన స్లీవ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడికి ఘాటు వేసుకుంటాం కదా స్లీవ్కి, ఇలా పెట్టుకోవాలి. మన సైడ్ అనేది కుట్టుకుంటా రావాలి. ఫస్ట్ మన సైడ్ కుట్టాలి, తర్వాత తిప్పి ఆ సైడ్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే స్లీవ్ ఎక్కడ కూడా లూజు ముడతలు రాదు. స్టిచ్ వేసేటప్పుడు ఇలా కుట్టుకుంటే బిగినర్స్కి ఈజీగా తొందరగా స్లీవ్ అటాచ్ చేసేది నేర్చుకునేగలరు. ఇలా పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటే వాళ్ళకు కుట్టి ఇస్తా అంటే బ్లౌజులు తొందరగా ఇంకా కుట్టేది నేర్చుకోగలము. ఇంకా సైడు బ్యాక్ డాట్స్ కూడాను. బ్యాక్ డాట్స్ పట్టేటప్పుడు 1/2 ఇంచ్ డాట్ అనేది పట్టాలి కంపల్సరీ, లేదంటే బ్లౌజ్ పైకి లేసినట్లయితే ఉంటుంది బ్యాక్ సైడు. ఇంకా సైడ్ కుట్టుకొని వచ్చేద్దాం. ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ కాజాపట్టి అలా పెట్టుకుంటే మనకి ఏమీ ప్రాబ్లం అనేది రాదు. బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఆర్మోల్ కూడా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు స్లీవ్ కూడా అంతే. సైడ్ కుట్టేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూసి కుట్టు వేసుకుంటే చాలును, ఏం ప్రాబ్లము రాదు. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ సన్నగా రైట్ హ్యాండ్ లావుగా అలా ఉంటుంది. ఇలా మనము చూసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కుట్టినామనుకో ఏమీ ప్రాబ్లం రాదు. కస్టమర్ మళ్ళా కూడా మనతో అడగరు. సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను. ఇది ఎక్కువ పోగులు పోదు, అందుకని నేను ఓవర్లాక్ చేయట్లేదు. మిషన్లోనే సైడ్లో కుట్టేస్తున్నాను. కచ్చాను ఫోల్డ్ చేసి. బ్లౌజు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్, ఈ బ్లౌజ్ది పెద్దవాళ్ళది బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే కామెంట్ చేస్తే నేను కటింగ్ అనేది చేసి మీకు ఈ వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియోని సెండ్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.